హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు దిప్తి జాబ్ అప్డేట్ ఛానల్. ఫ్రెండ్స్, ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ నుంచి ఒక నోటిఫికేషన్ అయితే వచ్చింది. అసలు ఈ ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ ఏంటి, అసలు దాని ప్రాసెస్ ఏంటి, అసలు ఇది ఏం కంపెనీ, అన్నీ డీటెయిల్గా ఈ వీడియోలో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఎలా అప్లై చేయాలో కూడా చివరి వరకు మీరు చూసినట్లయితే నేను క్లియర్గా ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను. చూసుకుని మీరు అప్లై అయితే చేసుకోండి. అండ్ ఇప్పుడైతే వచ్చేసి మన ఛానల్లో చాలా జెన్యూన్ ఇన్ఫర్మేషన్స్తో వీడియోస్ అయితే పోస్ట్ చేస్తున్నాం ఫ్రెండ్స్. స్టాఫ్ నర్స్ వాళ్ళకి సంబంధించిన సర్టిఫికేట్ వెరిఫికేషన్ అయితే జరుగుతుంది. ఇప్పుడు 6th వరకు అయితే ఉంది. నేను ఆల్రెడీ వీడియో అయితే చేసి మన ఛానల్లో అయితే పెట్టాను, ఒకసారి చెక్ చేసుకోండి. అలాగే చాలామంది మమ్మల్ని అప్లికేషన్ ఫామ్ ఎలా డౌన్లోడ్ చేయాలో అర్థం కావట్లేదు అంటే అవి కూడా చేసాం ఫ్రెండ్స్, ఒకసారి చూడండి. అండ్ ఇలా షార్ట్స్ రూపంలో కూడా మీరు క్విక్గా ఇన్ఫర్మేషన్ అయితే తెలుసుకోవచ్చు. డిస్క్రిప్షన్ అండ్ కామెంట్ బాక్స్లో లింక్స్ అయితే ఉంటాయి. అండ్ మిగతా అదర్ కంపెనీస్లో కూడా పర్మనెంట్ జాబ్స్, అలాగే కాంట్రాక్ట్, అవుట్సోర్సింగ్ అయితే ఉన్నాయి. ఒకసారి చెక్ చేసుకోండి. మీకు ఎలిజిబిలిటీ ఉంటే వెంటనే చూసుకుని అప్లై అయితే చేసుకోండి. ఇప్పుడు డైరెక్ట్గా నోటిఫికేషన్కి అయితే వచ్చేద్దాము. నోటిఫికేషన్ చూడండి ఫ్రెండ్స్, ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ నుంచి అయితే వచ్చింది. ఈ ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ ఏంటంటే ఎయిర్ క్రాఫ్ట్ మెయింటెనెన్స్ అండ్ రిపేర్ ఆర్గనైజేషన్. ఎప్పుడైనా ఎయిర్ క్రాఫ్ట్స్లో మెయింటెనెన్స్కి సంబంధించిన ఏమైనా రిపేర్స్ కానీ ఏమన్నా వచ్చే ఏరోప్లేన్స్కి రిపేర్ కానీ దాని యొక్క మెయింటెనెన్స్ కూడా చేయాలి ఫ్రెండ్స్. అన్ని క్లీనింగ్ కానీ అంతా మెయింటెనెన్స్ చేయాలి కదా. ఈ ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్ కంపెనీ అనేది చేస్తుంది. ఇది డీజీసీఏ అప్రూవ్డ్ అండ్ సివిల్ ఏవియేషన్ ఉంటుంది కదా, అది అప్రూవ్డ్ కంపెనీ అండర్ ఇది చెప్పేసి నెంబర్ అయితే ఇచ్చారు. అంటే ఇది ఆల్రెడీ వాళ్ళు అప్రూవ్ చేసిన కంపెనీయే కాబట్టి ట్రస్టెడ్ జాబ్స్ ఫ్రెండ్స్. ఇండియన్ నేషనల్ ఫుల్ఫిల్లింగ్ రిక్వైర్మెంట్ అని చెప్పేసి క్లియర్గా ఇచ్చారు. మీకు ఇంట్రెస్ట్ ఉంటే మాత్రం ఈ కంపెనీ యొక్క డీటెయిల్స్ అనేది ఈ పారాగ్రాఫ్లో ఉన్నాయి, ఒకసారి చదువుకోండి. అండ్ నెంబర్ ఆఫ్ వేకెన్సీస్ అయితే చూద్దాము. టోటల్ ఎస్టిమేటెడ్ ప్రెజెంట్ అండ్ ఫ్యూచర్ వేకెన్సీస్ యాజ్ ఫాలోస్ అని అయితే చెప్తున్నారు. టోటల్ 209 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. ఈ 209 వేకెన్సీస్ డిఫరెంట్ స్టేట్స్లో డిఫరెంట్గా ఉన్నాయి. మన హైదరాబాద్లో అయితే వచ్చేసి 10 వేకెన్సీస్ అయితే ఉన్నాయి. మీకు ఇంట్రెస్ట్ ఉంటే అదర్ స్టేట్స్ కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ నేనైతే వచ్చేసి హైదరాబాద్ ఉంది కాబట్టి ఈ నోటిఫికేషన్ అయితే మీ ముందుకైతే తీసుకొచ్చాను. రిజర్వేషన్ అండ్ కన్సెషన్ రిలాక్సేషన్ ఎస్సీ, ఎస్టీ, ఓబీసీ, ఎక్స్ సర్వీస్ మ్యాన్ క్యాండిడేట్స్ వుడ్ బి యాజ్ పర్ ద గవర్నమెంట్ డైరెక్టివ్స్ బట్ అయితే ఉంటుంది. దీనికి ఆంధ్రప్రదేశ్, తెలంగాణ స్టూడెంట్స్ ఇద్దరు కూడా అప్లై అయితే చేసుకోవచ్చు. ఎలిజిబిలిటీ క్రైటీరియా అయితే వచ్చేసి మినిమం 3 years గ్రాడ్యుయేషన్, వేట్లో ఉండాలి, బీఎస్సీ, బీకామ్, బీఏ ఉండాలి, లేదా ఈక్వివాలెంట్ ఫ్రమ్ గవర్నమెంట్ రికగ్నైజ్డ్ యూనివర్సిటీ నుంచి మీరు చేసినా పర్వాలేదు. అలాగే మీకు సర్టిఫికేట్ కోర్స్ ఇన్ కంప్యూటర్లో మినిమం 1 year డ్యూరేషన్తో మీకు కంప్యూటర్ రిలేటెడ్ సర్టిఫికేట్ అయితే ఉండాలి. అలాగే 1 year వర్క్ ఎక్స్పీరియన్స్ యాజ్ ఇన్ డేటా ఎంట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్లో మీకు 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే ఈ పోస్టులకి అయితే మీరైతే ఎలిజిబుల్ అయితే అవుతారు. లేదా మీరు బీసీఏ కానీ, బీఎస్సీ, సిఎస్ కంప్యూటర్ సైన్స్ కానీ, గ్రాడ్యుయేట్ ఐటీ, సిఎస్ ఉన్నట్టయితే మాత్రం వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఇన్ డేటా ఎంట్రీ కంప్యూటర్ అప్లికేషన్స్లో ఉంటే సరిపోతుంది. వాళ్ళకి ఎటువంటి సర్టిఫికేట్ అయితే అవసరం లేదు, ఎందుకంటే వాళ్ళ స్టడీస్లోనే కంప్యూటర్ సబ్జెక్ట్ అనేది ఒకటి ఉంది కాబట్టి వాళ్ళకి 1 year ఎక్స్పీరియన్స్ ఉంటే మీకు డేటా ఎంట్రీలో సరిపోతుంది. వీళ్ళకి ఏజ్ చూద్దాము. జనరల్ కేటగిరీ వాళ్ళకైతే 35 years అయితే దాటైతే ఉండకూడదు. ఓబీసీ వాళ్ళకి 38 years, ఎస్సీ, ఎస్టీ వాళ్ళకైతే 40 years అయితే ఇచ్చారు. ఎక్స్ సర్వీస్ మ్యాన్ ఉన్న వాళ్ళైతే ఇక్కడ అప్పర్ ఏజ్ లిమిట్ 38 అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. ఇక్కడ డిఫరెంట్గా నేవీలో, ఆర్మీలో పనిచేసే వాళ్ళకి డిఫరెంట్గా ఉంది, ఒకసారి చెక్ చేసుకోండి ఇక్కడ. అదే ఎమౌల్మెంట్స్ అయితే చూద్దాము. అంటే మీకు ఎంత శాలరీ పే చేస్తారంటే 27,000 శాలరీ అనేది అయితే పే చేస్తారు ఫ్రెండ్స్. ఇక్కడ క్లియర్గా అయితే ఇచ్చారు. పీరియడ్ ఆఫ్ కాంట్రాక్ట్ అయితే వచ్చేసి 5 years కాంట్రాక్ట్ అని అయితే చెప్తున్నారు ఇక్కడ. హౌ టు అప్లై అయితే వచ్చేసి వీళ్ళైతే ఒక అప్లికేషన్ ఫామ్ అయితే ఇచ్చారు. అప్లికేషన్ ఫామ్ని ఫిల్ చేసి మీరు పెట్టాలి. ఇంట్రెస్టెడ్ క్యాండిడేట్స్ ఎలిజిబిలిటీ క్రైటీరియా ఉంటే మాత్రం జూలీ ఫిల్డ్ ఇన్ ఆల్ రెస్పెక్ట్ అలాంగ్ విత్ ద రిసిప్ట్ ఆఫ్ అప్లికేషన్ ఫీ. సో ఇక్కడ అప్లికేషన్ ఫీ కూడా ఉంది ఫ్రెండ్స్. ఇఫ్ అప్లికేబుల్ అండ్ నెసెసరీ డాక్యుమెంట్స్ అన్నీ కలిపి టు అవర్ ఈమెయిల్ ఐడికి పంపించమంటున్నారు. సో కెరియర్ అంటే మీరు ఆన్లైన్లో అప్లై చేస్తే సరిపోతుంది. వీళ్ళు ప్రింట్అవుట్ తీసుకుని మీరు పోస్ట్ అయితే ఏం చేయట్లేదు. సో వీళ్ళు ఇక్కడ ఈమెయిల్ ఐడి అయితే ఇచ్చారు. ఈ ఈమెయిల్ ఐడికి అయితే మీరు పంపిస్తే సరిపోతుంది. అండ్ షుడ్ కంప్లీట్ అండ్ సబ్మిట్ యువర్ ఇన్ఫర్మేషన్ వయా ద గూగుల్ ఫామ్ లింక్ ఈస్ ప్రొవైడెడ్ ఇన్ ఏఐఈఎస్ఎల్ వెబ్సైట్. సో ఏఐఈ వెబ్సైట్లో కూడా గూగుల్ ఫామ్ అయితే ఇచ్చారు. ఇక్కడైతే వచ్చేసి వీళ్ళు 1000 rupees అయితే డీడీ అయితే తీయమంటున్నారు జనరల్, ఈడబ్ల్యూఎస్, ఓబీసీ క్యాండిడేట్స్కి. సో మీరు ఆర్టీజీఎస్ కానీ నెఫ్ట్ ద్వారా కానీ పే అయితే చేయొచ్చు. ఇక్కడ అడ్రస్ అయితే ఇచ్చారు చూడండి, ఇది డీడీ అడ్రస్, ఏఐ ఇంజనీరింగ్ సర్వీస్ లిమిటెడ్, బ్యాంక్ నేము, ఐఎఫ్ఎస్ కోడ్, అకౌంట్ నెంబర్ అయితే ఇచ్చారు.
న్యూఢిల్లీ దానికి మీరైతే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. లాస్ట్ డేట్ అయితే వచ్చేసి 15th January 2024 లోపల మీరైతే డీడీ అయితే తీయాల్సి అయితే ఉంటుంది. ఇక్కడ సెల్ఫ్ అటెస్టెడ్ కాపీస్ ఏమేం పెట్టాలి, మీరు మెయిల్ చేయాలని చెప్పాను కదా. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే మీ 10th క్లాస్ నుంచి మీరు హైయెస్ట్ క్వాలిఫికేషన్ ఏముందో ఆ సర్టిఫికేట్స్ జిరాక్స్ కాపీస్ మాత్రమే మీరు పంపించాలి, ఈమెయిల్ అయితే చేయాలి. అలాగే మీ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ ప్రకారం అయితే వచ్చేసి 10th క్లాస్ పెడితే సరిపోతుంది. అలాగే మీ క్యాస్ట్ అనేది ఇక్కడ పెట్టాలి, పంపించాలి. అదర్ ఎడ్యుకేషన్ రిలేటెడ్ సపోర్టింగ్ డాక్యుమెంట్స్ ఉంటే అవి కూడా పంపించాలి ఫ్రెండ్స్. సెలెక్షన్ ప్రొసీజర్ అయితే వచ్చేసి లిస్ట్ ఆఫ్ ఎలిజిబుల్ క్యాండిడేట్స్ అలాంగ్ విత్ ద ఫుల్ డీటెయిల్ అడ్రస్ ఆఫ్ వెన్యూ, షెడ్యూల్ ఆఫ్ రిటర్న్ టెస్ట్, స్కిల్డ్ టెస్ట్. వీళ్ళు రిటర్న్ టెస్ట్, స్కిల్ టెస్ట్ అయితే కండక్ట్ చేస్తారు ఫ్రెండ్స్. ఒకవేళ సెలెక్ట్ అయితే మాత్రం వాళ్ళు మీకు ఇన్ఫార్మ్ చేస్తారు, అంటే మీకు ఒక మెయిల్ అయితే పంపిస్తారు. ఒకవేళ సెలెక్ట్ అయితే మీరు ఆ రోజు ఏ రోజైతే ఉందో ఆ రోజు ఎగ్జామ్ అయితే రాయాల్సి అయితే ఉంటుంది. ఇంకా అదర్ జనరల్ కండిషన్స్ అయితే ఉన్నాయి ఫ్రెండ్స్, ఒకసారి చూసుకోండి. ఇంట్రెస్ట్ ఉంటే నేను లింక్స్ అనేది డిస్క్రిప్షన్లో అయితే ఇస్తాను. ఫార్మాట్ ఆఫ్ ద అప్లికేషన్, సో ఇక్కడ చూడండి అప్లికేషన్ అనేది ఇలా అయితే ఇచ్చారు. పేస్ట్ ద రీసెంట్ పాస్పోర్ట్ సైజ్ ఫోటో, అలాగే ఇక్కడైతే వచ్చేసి అడ్రస్ అయితే ఇచ్చారు ఫ్రెండ్స్. 2 అడ్రస్ అయితే ఇచ్చారు. అసిస్టెంట్ సూపర్వైజర్ అని చెప్పేసి మీరు ఏ పోస్ట్కి, దాని తర్వాత మీ ఫుల్ నేము, మీ పర్సనల్ బేసిక్ డీటెయిల్స్, మెయిలింగ్ అడ్రస్, పిన్ కోడ్, మీ అడ్రస్ అంతా ఇవ్వండి. మీ నేషనాలిటీ, రిలీజియన్ మెన్షన్ చేయండి. డూ యూ హ్యావ్ ఫ్లూయెన్సీ ఇన్ ఇంగ్లీష్ అయితే మాత్రం ఎస్ పెట్టండి, వచ్చిన వాళ్ళు ఎస్ పెట్టండి, లేకపోతే నో. సో కన్వర్జెంట్ విత్ లోకల్ లాంగ్వేజెస్, సో లోకల్ లాంగ్వేజ్ మీకు వచ్చా అంతే అడుగుతున్నారు, ఎస్ అని పెట్టండి. మన తెలుగు స్టేట్స్ వాళ్ళకైతే తెలుగు వచ్చి ఉండాలి. కంప్యూటర్ ఆపరేషన్స్ మీకు ఎలా వచ్చు అని అయితే అడుగుతున్నారు. వెదర్ ఎస్సీ, ఎస్టీ, ఈడబ్ల్యూఎస్ అండ్ అదర్కి మీరు ఇక్కడ ఏంటో మీ సబ్ క్యాస్ట్లు అయితే మెన్షన్ చేయండి. ఎక్స్ సర్వీస్ మ్యాన్ యొక్క డీటెయిల్స్ రాయండి. ఎడ్యుకేషన్ సర్టిఫికేట్స్ అంటే ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్లో మీరు ఏ యూనివర్సిటీ చదివారు, ఏ ఇయర్లో పాస్ అయ్యారు, ఎంత పర్సెంటేజ్ మార్క్స్ వచ్చాయో కూడా మెన్షన్ చేయండి. మీ ఎక్స్పీరియన్స్లో అయితే ఇక్కడ మెన్షన్ చేయండి, అంటే ఏ పీరియడ్ నుంచి ఏ పీరియడ్ వరకు చేశారు. మీరు డీడీ తీయాలని చెప్పాను కదా, ఆ డీడీ యొక్క బ్యాంక్ అకౌంట్ నెంబరు, డేట్ ఆఫ్ పేమెంట్, అలాగే ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ అయితే ఉంటుంది. ఇది మీరు బ్యాంక్లో అడగండి, ట్రాన్సాక్షన్ రెఫరెన్స్ నెంబర్ ఇమ్మని చెప్పేసి. ఇక్కడ అమౌంట్ అయితే మెన్షన్ చేయండి. అలాగే ఇక్కడ సిగ్నేచర్ ఆఫ్ ద అప్లికెంట్ పెట్టేసి ప్లేస్, డేట్ మెన్షన్ చేసేసి మీరు ఈమెయిల్ అయితే చేయండి. సో ఈమెయిల్ ఐడి మళ్ళీ చూపిస్తాను ఫ్రెండ్స్ ఒకసారి. ఈ ఈమెయిల్ ఐడికి మెయిల్ చేయండి. అలాగే ఇక్కడ వీళ్ళు ఒక గూగుల్ ఫామ్ కూడా ఇచ్చారు. ఈ గూగుల్ ఫామ్ కూడా చూపిస్తాను ఫ్రెండ్స్. ఇదైతే వచ్చేసి గూగుల్ ఫాము. ఈ గూగుల్ ఫామ్ కూడా ఫిల్ చేయండి. నేమ్ ఆఫ్ ద పోస్ట్ అప్లైడ్ ఫర్, మీరు ఏ పోస్ట్కి అప్లై చేస్తున్నారు, మీ క్యాండిడేట్ ఏంటి, ఫాదర్ నేము, అలాగే మీ టెలిఫోన్ నెంబర్, మొబైల్ నెంబర్, జెండర్, డేట్ ఆఫ్ బర్త్, గ్రాడ్యుయేషన్ ఏంటి, డ్యూరేషన్ ఆఫ్ ద కోర్స్ ఏంటి, పోస్ట్ గ్రాడ్యుయేషన్ ఏం చేశారు, మీ డిజిగ్నేషన్, ప్రీవియస్ వర్క్ ఎక్స్పీరియన్స్ ఉంటాయి రండి, పే స్కేల్ ఎంత వచ్చింది, ఎప్పటి నుంచి ఎప్పటి వరకు చేశారు, దాని తర్వాత మీకు ఏమైనా సివిల్, క్రిమినల్ కేసెస్ మీ మీద ఉన్నాయా అని అయితే అడుగుతున్నారు. సో ఎనీ గవర్నమెంట్ కానీ వాటిలో పనిచేశారు, ప్రీవియస్గా 1 year ఎక్స్పీరియన్స్ ఉండాలని చెప్పాను కదా. ఈ పోస్ట్లకి ఎక్కడ పనిచేశారు, సో మీరు ఏ కేటగిరీకి సంబంధించిన వాళ్ళు, సో మీరు బ్యాంకు డీడీ తీయాలి కదా చెప్పాను కదా, ఆ డీడీ ఏంటి అన్నీ ఇక్కడైతే డిక్లరేషన్ దగ్గర టిక్ బాక్స్లో టిక్ కొట్టి సబ్మిట్ అయితే చేయండి ఫ్రెండ్స్. ఇక్కడ చూడండి, ఈ ఫామ్స్ కావాలంటే నేను అఫీషియల్ వెబ్సైట్ అయితే ఇస్తున్నాను. ఈ అఫీషియల్ వెబ్సైట్లో అడ్వర్టైజ్మెంట్ కావాలంటే ఇది క్లిక్ చేయండి. గూగుల్ ఫామ్ కావాలంటే ఇక్కడ క్లిక్ హియర్ ఉంది కదా, అదైతే క్లిక్ చేయండి. క్లిక్ చేసి అప్లై అయితే చేసుకోండి. దీనికైతే పోస్ట్ అయితే ఏమీ అవసరం లేదు ఫ్రెండ్స్. ఈమెయిల్ ఐడి కానీ గూగుల్ ఫామ్ ద్వారా కానీ అప్లై అయితే చేసుకోవచ్చు. అండ్ ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం అయితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీ ఫ్రెండ్ సర్కిల్ ఎవరైనా ఉంటే ఈ జాబ్స్ ఉపయోగపడతాయి అనుకుంటే వాళ్ళకు కూడా ఫార్వర్డ్ అయితే చేయండి.